హాయ్ హలో ఫ్రెండ్స్. ఈటీవీలో స్ట్రీమింగ్ అవుతున్న 'శీష్ మహల్' అనే సినిమా ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుసుకుందాం. ఇక ఈ సినిమా అంతా ఒక సినిమా తీయాలనే ఆశయంతో ఉన్న వ్యక్తి, ఒక లవ్ స్టోరీ, ఇంకో పక్క సినిమా హాల్‌లో పనిచేసే వ్యక్తి, ఈ 3 క్యారెక్టర్ల మీదే కథ రన్ అవుతూ ఉంటుంది. ఇంకా ఓవరాల్‌గా ఈ సినిమా గురించి చెప్పాలంటే 'శీష్ మహల్' అనే సినిమా 2 సంవత్సరాలకు ఒకసారి హైదరాబాద్‌లో జరిగే ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఫెస్టివల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతూ ఉంటుంది. తక్కువ బడ్జెట్‌తో క్వాలిటీ సినిమా తీయాలనే ఆశయంతో 2013లో 'శీష్ మహల్' అనే సినిమాను తీశారు. ఇక ఈ సినిమాను 20 రోజులు మాత్రమే షూట్ చేశారు. అయితే ఎక్కువ ఈ సినిమాని హైదరాబాద్‌లో షూట్ చేయడం విశేషం. ఇంకా ఈ సినిమాలో రాహుల్ రమేష్ తప్పించి అందరూ కొత్త వాళ్ళే కనిపిస్తారు. ఇక ఈ సినిమాలో రాహుల్ రమేష్ తెలంగాణ యాసలో అదరగొడతాడు. అయితే ఈ సినిమా మొత్తం బడ్జెట్ 15 లక్షలు ఉండడంతో పెద్ద పెద్ద కెమెరాలు లేకుండా, ఎలాంటి లైటింగ్ సెటప్ లేకుండా 5డీలో ఈ సినిమాను షూట్ చేయడం వలన మనకు క్వాలిటీ నచ్చదు. ఈ 'శీష్ మహల్' సినిమాకు పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది ఫేమ్ వివేక్ సాగర్ మ్యూజిక్ అందించారు. అయితే వివేక్ సాగర్ అందించిన మ్యూజిక్ ఈ సినిమాకి ఒక బిగ్ ప్లస్ అని చెప్పవచ్చు. ఇక చిత్తు కాగితాలు ఏరుకునే పిల్లలకు సినిమా రీల్ దొరకటం, టీనేజ్ జంట మధ్య లవ్ స్టోరీ లాంటి సీన్లు బాగుంటాయి. తెలంగాణ యాసతో పాటు హైదరాబాద్ యాసలో హిందీ, ఉర్దూ మిక్స్‌తో 'శీష్ మహల్‌లో వినిపించే డైలాగ్స్ ఆసక్తిని పెంచుతాయి. కాకపోతే హిందీ సబ్‌టైటిల్స్ లేవు కాబట్టి హిందీ వచ్చి ఉంటే డైలాగ్స్ అర్థమవుతాయి. ఇక ఫిల్మ్ ఫెస్టివల్ అనే కాన్సెప్ట్ పేరుకే ఉంది గానీ ఎక్కడా ఫీల్ గుడ్ ఎలిమెంట్స్ ఉండవు. ఇంకా కథలో అక్కడక్కడ ఫ్లో మిస్ అయినట్టు అనిపిస్తుంది. ఇంకా ఈ సినిమా లో క్వాలిటీలో షూట్ చేయడం ఒక మైనస్ అని చెప్పవచ్చు. ఇక 'శీష్ మహల్' సినిమా 1 గంట 49 నిమిషాలు ఉంటుంది. ఎలాంటి వల్గర్ డైలాగ్స్ గానీ, అడల్ట్ సీన్స్ గానీ లేవు. ఫ్యామిలీతో హాయిగా చూడవచ్చు. అయితే ఈ సినిమా ఓటీటీలో ఉంది కాబట్టి ఒకసారి అయితే ట్రై చేయండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో 'శీష్ మహల్' మూవీ రివ్యూ. ఈ రివ్యూ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఈ సినిమాపై మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్‌లో తెలపండి. ఇంకా ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం ఈ ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.